మెట్రో టేక్ ఓవర్ విషయంలో ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించిందని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. మేడిగడ్డను రిపేర్ చేసేందుకు ఎలాంటి ముందుకొచ్చిందని, అప్పటి నుండి ఎలాంటికి రేవంత్ కు పంచాయతీ మొదలైందని ఆరోపించారు. మేడిగడ్డ నుండి మెట్రో దాకా ఎలాంటిని రేవంత్ వేధిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల మీద రూపాయి భారం పడకుండా మేము పునర్నిర్మాణం చేస్తాం 7th బ్లాక్ అని వాళ్ళు ముందుకొచ్చారు. ఈయన కోపం అది. మేడిగడ్డ కొట్టుకపోవాలని నేను చూస్తుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పి నేను రోజు మొత్తుకుంటే నాకు లాభం అవుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసి బతుకుదాం అనుకుంటే వీళ్ళు వాళ్ళ సొంత పైసలు పెట్టి రూపాయి అవసరం లేకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఎల్ఎన్టీ సంస్థ మొత్తం కడతానని వస్తే ఇక నేను ఇన్రోల్ చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోతుంది కదా అనేది ముఖ్యమంత్రి గారి దుగ్ధ. అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ. అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు, ఆ తర్వాత ఎల్ఎన్టీ మీద మరి ఆ మేడిగడ్డ బరాజ్ మీద అన్నారం బరాజ్ మీద వరుసగా మేడిగడ్డ నుంచి మెట్రో దాకా వెంటాడుతూనే ఉన్నాడు, వాళ్ళని వేధిస్తూనే ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. జైలు వేస్తా అంటాడు. మెట్రో దగ్గర ఉన్న 280 ఎకరాలపై సీఎం రేవంత్ కన్ను పడిందని ఆరోపించారు కేటీఆర్. ఎలాంటి వెళ్లిపోతే ఆ 280 ఎకరాలు తీసుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. మాకైతే స్పష్టమైన సమాచారం ఉంది. ముఖ్యమంత్రి గారి ఎజెండా పెద్దగా ఉంది. ముఖ్యమంత్రి ఏం చేసినా దాని ఇంకొక లెక్క ఉంటుంది. ఆ లెక్క ఏంది అంటే ఈ 280 ఎకరాల మీద ముఖ్యమంత్రి గారికి ఆయన అనుయాయులకు కన్నుపడ్డది. ఈ 280 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం మెట్రోకి ఇచ్చిందో వాటిని వాపసు తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ ల్యాండ్స్ అన్నీ అయితే అమ్ముకోవచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్లో ఇష్టం వచ్చినట్టు అడ్డికి పావుషేర్ అమ్ముకోవచ్చు. ఇది ఆయన ఎత్తుగడ. 280 ఎకరాలు ఇవాళ ఆ రకంగా అమ్ముకోవాలన్నది వారి ఆలోచన. అట్లాగే కొన్ని మాల్స్ ఉన్నాయి కట్టి. ఇక ఆ మాల్స్ని ఏం చేస్తారో, వాటిని ఎవరెవరికి రాసుకుంటారో, అడ్డగోలు దోపిడీకి ఎట్లా తెరదీస్తారో మీరు చూస్తారు.